వెల్కమ్ బ్యాక్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి బర్త్డే వ్లాగ్ అనమాట. బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము, నాకు సర్ప్రైజెస్ ఏమి ఇచ్చారు, ఏంటి ఆ రోజు ఎట్లా అయింది అనేది మొత్తం వ్లాగ్ తీసామన్నమాట. సో డిస్టర్బెన్స్ రావడంతో ఈ వీడియోలో ఉన్న ఆడియో ఆఫ్ చేశాను. సో అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో వీడియో చూసేయండి గైస్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అంటే ఇద్దరే ఉంటారు కదా, సర్ప్రైజ్ ఎలా అంత అంటే నార్మల్గా మమ్మల్ని అడిగారు ఇద్దరు ముగ్గురు. సో అందుకే చెప్తున్నాను. అంటే అతను నార్మల్గా నన్ను లోపల బెడ్రూమ్లో లాక్ చేసేసి అతను డెకరేట్ చేస్తున్నాడు. నాకు డెకరేట్ చేస్తున్నాడు అని కూడా తెలియదు. Hi guys, so this is a cake for her. Happy birthday, love. How's it? In this and the lot. So I bought one. సో ఇక్కడ చిన్న సర్ప్రైజ్ అనమాట. అంటే నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, ఫ్లవర్ బొకేస్ అట్లా. సో చెప్పాను, చేస్తాడని అనుకోలేదు. సో నా రియాక్షన్ ఇట్లుందనమాట. అంటే మీకు ఓవర్ యాక్టింగ్ అనిపించవచ్చు. సో ఇట్స్ ట్రూ రియాక్షన్. అండ్ ఆల్సో నేను ఇట్లా డోర్ తెరిచినప్పుడు షూట్ చేస్తాను అన్నాను కదా, అంటే ఆ వీడియో తీయలేదు. అంటే ఇద్దరమే ఉండడం వల్ల షూట్ చేయలేకపోయాము. సో చిన్నగా ఇట్లా బెలూన్స్ ఊదేసి డెకరేట్ చేశాడు, లైట్స్ పెట్టాడు చిన్నగా. సో బాగుంది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే నేనైతే. సో ఇదంతా బ్లాస్ట్ కోసం అనమాట, ఫేక్ కేక్ కటింగ్. అంటే బ్లాస్ట్ మర్చిపోయాము, సో దానికోసం మళ్ళీ ఒక్కసారి కేక్ కటింగ్. సో ఇదైతే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫేవరెట్ గిఫ్ట్ అనమాట. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అడిగాను జస్ట్ ఇట్లా ఒక గిఫ్ట్ అయితే ఇట్లా నాకు చేయించుకోవాలని ఉంది అని అడిగాను, కానీ గిఫ్ట్ ఇస్తాడనేది మాత్రం అనుకోలేదు. అంటే నాకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా నేను ఇంత హ్యాపీ అయ్యేదాన్ని కాదేమో బహుశా. అంటే చూడండి మన హ్యాపీనెస్, యూ కెన్ సీ మై హ్యాపీనెస్ దేర్. అంత ఇంపార్టెంట్ నాకు. చూడండి, నాకు అంత ఇష్టమైన గిఫ్ట్ అంటున్నాను. ఆ గిఫ్ట్ ఏంటో మీరే చూడండి. అసలుకి నాకంటే చాలా నచ్చింది. నా డ్యాన్స్ ఫొటోస్, అంటే చిన్న మెసేజ్ ఉంది, నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది, హ్యాపీ బర్త్డే వైఫ్ అని ఉంది. చాలా అంటే చాలా నచ్చింది. ఇది ఇంకొక గిఫ్ట్ అనమాట. ఇదైతే నేను ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకొకటి ఇచ్చాడు. సో ఇది కూడా చాలా నచ్చింది నాకు గిఫ్ట్. అంటే దానికంటే ఇది అంత కాదు, అంటే అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇష్టము. ఇది కూడా ఇష్టమే. అట్లా అంటే నచ్చింది, చాలా నచ్చింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటో కాదు, రింగ్ గాయస్, రింగ్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. రింగ్ ఉంది ఆ బాక్స్లో, చాలా బాగుంది గిఫ్ట్ అయితే. సో ఇన్స్టాగ్రామ్లో నుంచి అయితే ఆర్డర్ పెట్టినట్టున్నాడు. సో సీ మై రియాక్షన్. అంటే ఏంది అంత ఓవర్గా రియాక్ట్ అవుతుంది అని అనుకోవచ్చు మీరు, కానీ నేను గిఫ్ట్స్ చూడను మెయిన్గా. ఎంత కాస్ట్ అయినా పర్లేదు, నేను ఎఫర్ట్స్ చూస్తాను అనమాట. వాళ్ళు దాని వెనకాల ఎంత వేసారు అనేది చూస్తాను. అది ఎంత చిన్న గిఫ్ట్ అయినా పర్లేదు, ఐఎమ్ హ్యాపీ. సో అది సిల్వర్ రింగ్ అనమాట. చాలా బాగుంది గైస్, చాలా బాగుంది.
ఇదంతా గిఫ్ట్స్ ఓపెన్ చేయడం అనమాట. సో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అనమాట, ఎందుకు ల్యాగ్ చేయడం అని. సో హియర్ కమ్స్ హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ మై బర్త్డే అనమాట. సో నేను ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను లెటర్ నాకు కావాలి, ఒక లెటర్. నాకు ఎందుకో లెటర్స్ అంటే మనసులో ఉన్న మాట రాస్తే ఆ ఫీల్ చాలా బాగుంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది. సో ఇదైతే ఇప్పుడు నేను చదివేది ఐజీపీ నుంచి ఒక లెటర్ కార్డ్ అనమాట. అంటే నార్మల్గా మనం కేక్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇట్లా కార్డ్లో మెసేజ్ రాసి పంపిస్తారు, జస్ట్ హ్యాపీ బర్త్డే అని ఒక 2-3 సెంటెన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఒక లెటర్ రాశాడు, 2 పేపర్స్ రాశాడు కదా, 2 పేపర్స్. అసలు అంత ఓపిక ఎలా వచ్చిందో అంతా నేను ఇంకా ఎమోషనల్ అయ్యాను చాలా. ఇట్స్ సో పర్సనల్ టు మీ. సో అదనమాట, నేను అసలు నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయాను. అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్, హ్యాపీగా ఉండే, నవ్వుతుండే, ఏడుస్తుండే, అన్నీ అవుతుండే, బాధ ఉండే, అన్నీ ఉండే. సో అదనమాట. సో ఆఫ్టర్ దిస్ ఇంకొక కేక్ అయితే మా ఇంటికి డెలివరీ వచ్చిందనమాట. సో సర్ప్రైజింగ్లీ నా ఫ్రెండ్ హర్షిత పంపింది అది. సో అంటే నేను ఎప్పుడైనా షీ యూస్ టు సెలబ్రేట్ మై బర్త్డే, కానీ ఈసారి షీఈ్ ఇన్ యూఎస్ నో. సో అలా కేక్ అండ్ చిన్న టెడ్డీ బేర్ అండ్ బొకే విత్ అవర్ ఫొటోస్ పంపింది అనమాట. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ హర్షిత. నా డే ఇంకా స్పెషల్ చేసింది ఆమె కేక్ అండ్ ఆమె సర్ప్రైజ్తో. అంటే ఇది అందరికీ నార్మల్ థింగ్ కావచ్చు, కాకపోతే నాకు చాలా స్పెషల్. అంటే ద ఎఫర్ట్స్ షీ పుట్స్ ఈజ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ హర్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. మేము దూరం ఉన్న ఒక టెంపుల్లో ప్లాన్ చేసాము, కానీ అక్కడ ఆ రోజు వర్షం పడేలా ఉంది అని ఇంకా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. సో ఇదన్నమాట నా అవుట్ఫిట్ ఆ రోజు. సో దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఆ టెంపుల్కి వెళ్ళాము, కాసేపు అక్కడ కూర్చొని దర్శనం అయితే చేసుకున్నాము అనమాట. Signing off. Bye bye.